నువ్వు కొట్టావన్న సూపర్ హిట్ ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ. బట్ శైలిష్ గారు రాసుకున్న కథనం వినాల్సిన చాలా డిసప్పాయింట్ చేశారు అనిపించింది. నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబౌవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. లాగ్ చేశారు. మ్యూజిక్ అంత ఎక్కలేదు బ్రో. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. అయితే హిట్ 2 బెటర్ అనిపిస్తుంది. అంటే మరి ఇంత వైలెన్స్ అలాంటి నేనైతే చూడలేను అంత వైలెన్స్. నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. హిట్ 3 అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అంటే ఒక సస్పెండ్ గా థ్రిల్ గా ఒక సబ్జెక్ట్ ఉందని వెళ్ళాను. బట్ పార్ట్ 1 పార్ట్ 2 హిట్ అయిందని ఒక కాల్ హిట్ 3 తీసినట్టు ఉంది. బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమానంతా కూడా బీజిఎం నిలబెట్టింది అనుకోలేదు. లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్, ఒక కాగితరం ఫైట్, ఒక జాతర బీవత్సం చేసాడు. ఒక అవెంజర్స్ టైప్ లో మనకి బీవత్సమైన లాస్ట్ 40 నిమిషాలు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. బట్ ఏదైతే నానిగారు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదని జస్ట్ నానిగారి కోసం, నానిగారు కొత్త అవతారం చూడడం కోసం ఒకసారి వచ్చి చూడొచ్చు సినిమాని. సినిమాలో హీరోయిన్ ఆ పాత్ర కూడా చాలా బాగుంది. ఏదో హిట్ అవ్వాలి సినిమా అనిపించింది తప్ప ఏదో హైప్తో తీశారు తప్ప ఎటువంటి సబ్జెక్ట్ కానీ ఒక మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఏమీ లేదు సినిమాలో. చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం తెలుగు మూవీలో చేస్తున్నా. షీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ గ్రేస్ అండ్ షీ వాజ్ వెరీ గుడ్. తన కాస్ట్యూమ్స్ అయినా ద వే షీ వాజ్ స్పీకింగ్ అండ్ తన రోల్ కూడా ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూనిక్ ఆల్సో. సో అసలు మిస్ అవ్వకూడదు. దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. నో ఏం రివీల్ చేయలేదు. వెరీ జస్ట్ నార్మల్ చిన్నది సమ్ శాండ్ లాంటిది అలా ఫీల్ చేశారు అంతే. చాలా చిన్నది. ఏందన్నా నరకుడు ఏందంటున్నా? నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బాబ్బాబ్బా ఏం నరకుడు అన్న. యానిమల్ ఇగో యానిమల్ దీనికి కూడా పనిచేయదు. వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా? నీ వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా? మొత్తం ఎరుపు రంగుతో మొత్తం ముచ్చి పాడేసిందన్న. నీ షర్టే కనిపించలేదన్న. నీ షర్ట్ ఇచ్చినా మేము వేసుకుంటుండే అన్న. నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో అది. యాక్షన్ ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా బాగాలేదు అని అడిగితే నరుకుడే. పేస్ ఎక్కడా కూడా ఇది ఒక గ్రిప్పింగ్గా ఇంటెన్స్గా అయితే లేదు. ఒక యాక్షన్, ఒక పోలీస్ అయినా ఒక యాక్షన్ మూవీ లాగా ఉండి కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదు. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు కానీ కొంచెం హిట్ సిరీస్లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీశారు. హెచ్ఐటి థర్డ్ కేస్ మన నాన్నగారి మూవీ నేను పెట్టిండే 295 రూపీస్కి నేను స్పెండ్ చేసిన 2.5 అవర్ టైంకి సో నాకైతే వర్త్ అని అనిపించింది అనమాట. సో అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అర్జున్ సర్కార్గా నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకు నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో ట్రైలర్లోనే మనకు హింట్ ఇచ్చినాడు. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమిలో 6 feet హోల్లో ఉండాలా. అంతేకాని సొసైటీలో అయితే ఫ్రీగా తిరగడానికి వాళ్ళకి అర్హత లేదు అని చెప్తాడు కదా. సో అదే విధంగానే మూవీలో ఏంటంటే అర్జున్ సర్కారు సెల్లులో కూడా పెట్టాడనమాట. డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తాడు. క్రిమినల్స్ ఎక్కడున్నా ఎవరైనా సరే వాళ్ళని తీసుకొని వచ్చి ఎంతమంది ఉన్న హోల్లోనే పెట్టేస్తాడనమాట. సో ఆ లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇటు అర్జున్ని చూస్తాము, సర్కార్ని చూస్తాము. ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్, మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట. సో రెండు చూపించిన నాని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బ్రో. సీరియస్లీ అంటే ఒక ఇంటెన్స్ యాక్షన్ అనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. నాని గారు ఇంతకుముందు చేసినటువంటి ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే న్యాచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, అరాచకం భయ్య. రక్తపాతం ఏంటంటే ఇటువంటి రక్తపాతం ఏంటంటే రక్త చరిత్ర సినిమాలో కూడా చూడలేదు. ఆ లెవెల్లో ఫ్యామిలీస్ చూడలేరని అంటే భయ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు కానీ చిన్నవాళ్ళని మాత్రం తీసుకురావద్దు భయ. భయపడతారు చిన్నవాళ్ళు, ఏంటంటే భయపడతారు. చిన్నవాళ్ళు చూసే సినిమా కాదు ఇది. కానీ లాస్ట్ నాకు ఒకటే ఏంటంటే ఓవరాల్గా 4 రకాల ఇన్వెస్టిగేషన్లు భయ్య, 4 కోణాలలో ఊచకొత కోసిండు భయ్య నాని అన్న. నిజంగా అసలు యాక్టింగ్ పిచ్చి పిక్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. హిట్ 3 మామూలుగా లేదు సినిమా, మైండ్ బ్లోయింగ్. యాక్షన్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగానే ఈ సినిమా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇట్లాంటి సినిమా ఉంది, వేరే లెవెల్ ఉంది. ఇది పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కన్నా పార్ట్ 3 బాగుంది. ఇది సూపర్ ఉంది. ఇది బ్లాక్ బస్టర్. ఇది 100 కోట్లు కాదు 300 కోట్లు పడుతుంది. నాని ఇరగ తీసాడన్నా, ఇంకా మామూలుగా లేదు. మ్యూజిక్ ఓకే అన్న, ఓకే చాలా బాగుంది. అంత బాగా తీశారు. శేష్ వచ్చాడు అండ్ ఆల్సో అభిలాష్ కట్రేషన్ అతను వచ్చాడు. అండ్ ఇప్పుడు హిట్ ఫోక్స్ నుంచి కార్తీ వచ్చాడు. క్యామియో రోల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ సినిమా బాగానే ఉంది, కాకపోతే ఎక్కడో కొంచెం ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. యాక్చువల్లీ నాని మనం చాలా లవర్ బాయ్గా వేరేలా చూసాం కదా, ఇలా చూస్తుంటే తీసుకోలేకపోయాను నేనైతే. మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే నానికి. కాకపోతే దసరాలో నాని చూసాం మనం మాస్గా, కాకపోతే మరి ఇంత హెవీ వైలెంట్గా ఇలా అయితే
ఐ డింట్ లైక్ నాని లైక్ దట్ అంత. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది కానీ ఉండాలి. క్రైమ్ థ్రిల్లర్ అన్నాక ఇంకా అదే కదా, మన నార్మల్గా ఉంటే లో ఎక్స్పెక్టేషన్స్ అయిపోద్ది. వైలెన్స్ ఉంది, చాలా బాగుంది అన్న. రాలేదు నాకు అనిపించింది, విశ్వక్సేన్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ మేబీ హిట్ 4లో ఏమన్నా చూస్తారేమో చూడాలి. హిట్ 4 కూడా తమిళ్ ఆడియన్స్ని బాగా టార్గెట్ చేశారు, బాగుంది. హిట్ 3 నాకు చాలా బాగా నచ్చింది అన్నిట్లో కల్లా. చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాక్షన్ మూవీస్ నచ్చినట్టయితే చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి లో సెన్సిటివ్ పీపుల్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. చాలా బాగా అనిపించింది, వైలెన్స్ చాలా బాగుంది. బట్ చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి దయచేసి సినిమాకి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. సో చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. మనకు నానిని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూసుంటాం, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. నానికి ఖచ్చితంగా 100 crores మూవీ అవుతుంది ఇది ఖచ్చితంగా. ఆ బీజం బాగుంది, శైలేష్ చిక్కోలను డైరెక్షన్ బాగుంది. సో ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చేశాడు. హిట్ 2తో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. మనకి హిట్ 2లో అంత లేదు. సో హిట్ 3లో టూ మచ్ వైలెన్స్ ఉంది. అంటే నాని గారి యాక్టింగ్ దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్గా ఉందన్నమాట. అంటే ఇది మొత్తం సైకో కిల్లర్ స్టోరీ, బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని అనుకున్న లాగా తీశారు. డైలాగ్ ఇంకా అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, బట్ అవి మరి బీప్ పెడితే కూడా మనం ఎవరు చూడం కాబట్టి, సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. ఇది సీరియల్ కిల్లర్ రిలేటెడ్ ఉంది, బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం. సినిమా అయితే నాకు హిట్ 3 సినిమాలు చూస్తే విశ్వక్సేన్ గారిదే ది బెస్ట్ అనిపించింది భయ్య. సో ఎందుకంటే విశ్వక్సేన్ గారిని నేను ఫలక్నామా దాస్లో చూసినప్పుడు ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూసేసరికి నాకు మైండ్ పోయింది, అంటే విశ్వక్సేనేనా ఇది అని చెప్పి. సో తర్వాత హిట్ 2. సో అడివిశేష్ గారు నార్మల్గానే ఆయన అలాంటి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అందులో అది ఎందుకో ఆయనకి సెట్ కాలేదనిపించింది. సో ఇక నాని గారు మరి ఇంకా దానికి అంటే హిట్కి ఇంకా మసాలా వేసినట్టుగా నాని గారిని తీసుకొచ్చారు. సో నాకైతే అంత అనిపించలేదు. సో ఎందుకంటే నాని గారికి ఏదో ఫోర్స్డ్గా మాస్ పెట్టినట్టు, అంటే వాంటెడ్లీ ఆయన మాస్ హీరోని చేయాలన్నట్టు, ఆయన కోసం కావాలని ఎలివేషన్స్ పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ డైలాగులు కూడా నాని గారు ఎక్కడ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో అవన్నీ కూడా చెప్పుకోవడానికి, మళ్ళీ రివీల్ చేసుకోవడానికి అన్నట్టుగా డైలాగులు అయితే రాయించుకున్నారు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్ళిన విధానం అంతా బాగుంది, కానీ నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. సో నాని గారి యాక్టింగ్ అని అంతా మనకు తెలిసిందే, అందరూ ఆయన న్యాచురల్ యాక్టర్, చెప్పినట్టు చేస్తారు డైరెక్టర్లు చెప్పినట్టు. ఎవరు కూడా న్యాచురల్ స్టార్లు అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి, అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికి బాగా నచ్చుద్ది. లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. అదిరిపోయింది. నాని అన్న న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ. అన్నీ బాగున్నాయండి. నేను ఇంకెక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తాను. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జయమేర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబోవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్ వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఇక పీక్స్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సినిమాలో హైలైట్స్ సెకండ్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయినాం. ఇన్వెస్టిగేషన్ ఉంది, వైలెన్స్ ఉంది.